భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దుబ్బాకలో ఘోర విషాదం. బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు. రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చినా నీ అయ్య వచ్చినా పరకాల ఎమ్మెల్యేగా గెలిచేది నేనే, కొండా సుష్మిత. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల సమరశంఖం. పెద్దిపై చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కాలేజీకి పేరు పెట్టండి. కాంగ్రెస్ నాయకులకు నాగెల్లి వెంకట నారాయణ గౌడ్ సవాల్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి సభ్యుడు పేంటెం రామణన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విగ్రహం కోసం బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. సెంటర్లు తీసుకొని మంచిగా టకా మంచిగా విగ్రహాలను తయారు చేయించి కాంస్య విగ్రహాలను తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం ఏమన్నా కాదన్నావా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము చేసినట్టు ఆ విగ్రహాన్ని మీరు అధికారులను అడగండి. అసెంబ్లీలో వాళ్ళు సెట్ బ్యాక్ కాకుండా వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు అధికారుల పని వాళ్ళు చేసుకోమేది. కానీ మేము మా ఆ విగ్రహాన్ని తీసుకొస్తే మరి ఈ ఊళ్ళో ఉన్నోళ్ళు కానీ బయట ఊళ్ళో ఉన్నోళ్ళు కానీ ఏమనుకుంటారు? అరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విగ్రహం దించిన పేరు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ ఎవరం బదనాం చేయాలనుకుంటారు. మీరు పెట్టండి కాంస్య విగ్రహాలు పెద్ద నిలబెట్టి 6-7 ఫీట్లో పెట్టాలి. లేకపోతే సుదర్శన్ రెడ్డి కూడా మా ఇంట్లోది మా తాత ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యే గారు బీఫామ్ ఇస్తే అక్కడ కలిసి అక్కడ ఈరోజు అక్కడ జడ్పీటీసీ అయ్యిండు. ఇనాం ఇక్కడ సీటు బీఫామ్ ఎవరికి కూడా డైరెక్ట్ ఇచ్చిండు ఎమ్మెల్యే గారు. మా ఇంట్లో కూడా 10-15 ఏళ్ళు మరి మేము భోజనం మా ఇంట్లో వీళ్ళందరికీ ఎరికే. మా ఇంట్లోనే ఉండేది 8 నుండి రాత్రి 9-10 గంటల దాకా ఉండేది. ఆయన ఒక యువజన సంఘ నాయకుడిని చేసేళ్ళు, తర్వాత బ్లాక్ ప్రెసిడెంట్ చేసేళ్ళు, తర్వాత దొంతి మాధవరెడ్డి గారు మరి అతన్ని ఒక జడ్పీటీసీ చేసిండు. ఆ విధంగా ఆయనను తీసుకుంటా పోయి డెవలప్ చేసుకుంటా పోయి నా నాయకుడిని మేమెందుకు విమర్శిస్తాం? మాకేం అవసరం? మీరు విగ్రహాలు పెట్టుకోండి. లేదా మీకు చేత కాదనుకో మేమే మనిషిని పైసలు వేసుకొని మేమే ఒక కాంస్య విగ్రహం పెట్టిద్దామనే ఆలోచనతో మేము ఉన్నాం. పెట్టిద్దాం ఏదో ఒక కాడ ఎమ్మెల్యే గారిని ప్లేస్ చూసుకొని మేము ఈ రాజకీయాలు ఇవన్నీ మాని ఆయన విగ్రహం పెట్టాలి. లేకపోతే మేము కూడా డిసిషన్ తీసుకుంటాం, మేమే పైసలు పెట్టి ఒక కాంస్య విగ్రహం పెట్టిద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఉద్యమకారులందరికీ మేము చెప్తాను, ఎందుకు ఇట్లా చేస్తాను? పూటకో మాట మాట్లాడుకుంటా ఎమ్మెల్యే గారిది ఎందుకు మీరు దిష్టి బొమ్మ కాలబట్టి వచ్చింది సభ రాజకీయాలు చేసి ఎందుకు చేస్తుంది? ఈ విధంగా చిల్లర రాజకీయాలు చేసుకుంటా ఒక్కొక్కరు ఎవరు ఇవాళ మీరు ఏమేమి చేస్తానో ఏమేమి మాట్లాడతానో ఒక్కొక్కరిని ఇంతమో మా తమ్ముడు అన్నట్టు చేస్తే ఒక్కొక్కరిని ఏ విధంగా అంటే మీ యొక్క ఉద్యమకారులే బట్టలు ఇప్పించకూడదు. చిల్లర మాటలు మాట్లాడితే నాలుకలకి ఎక్కడికక్కడికి కత్తిరిస్తాం. మరి ప్రజల చేత మరి చావు దెబ్బలు పడే పరిస్థితి ఉంటుంది. ఎక్కడిదక్కడ నిర్బంధం చేస్తాం. ఒక్కొక్కళ్ళ చట్టా తీసి మరి ఎవరెవరు ఏం చేస్తాననేది ప్రతి ఒక్కటి మాకు తెలుసు. అయినా కానీ గత 10 సంవత్సరాల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఏం పట్టించుకోలే. ప్రతిదీ పూస గుచ్చినా కానీ ఎమ్మెల్యే గారు ఉన్న వెంట ఎమ్మెల్యే గారితో ఉన్నోళ్ళ మీద ప్రతిదీ చీటికి మాటికి స్టేట్మెంట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని మమ్మల్ని అవహేళనపరిచినట్టు మా కుటుంబాలను అవహేళనపరిచినట్టు చేస్తాను. మరి ఖబర్దార్, మీరు రోడ్ల మీద తిరగకుండా కూడా మరి మహిళలు యువకులు ఇక్కడ ఉన్న
సంఘటిత ప్రజలందరూ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు మీకు బుద్ధి చెప్తారు. రాజకీయాలు చేస్తే ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలి. మీరు ఈ లుచ్చ రాజకీయాలు చేస్తే మాత్రం తరిమి మీ జనాలే మరి కొడతారని చెప్పి ఖబర్దార్ టీఆర్ఎస్ గుండాలారా అని చెప్పి మరి హెచ్చరిస్తూ ఖండించడం జరుగుతుంది. ఇకనైనా మా మాధవరెడ్డి గారిని కానీ మా కాంగ్రెస్ నాయకులను కానీ ఏమైనా మాట్లాడే ముందట చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. చరిత్రహీనుల లెక్క మాట్లాడితే ఖబర్దార్ అని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. మరి చరిత్రహీనులై మరి ఈ నియోజకవర్గంలో మిగులుతారు. ఖబర్దార్ అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చి మరి ఇంతమంది మరి రిపోర్టర్స్ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి హఠాత్ మరణానికి మేము కూడా చాలా బాధపడ్డాం. ఏ మనిషి అయితే అనారోగ్యంతో అంత సడన్గా చనిపోతే వారి కుటుంబ సభ్యులతో పాటు ఆయన రాజకీయ నాయకుడు ఉద్యమకారుడు కాబట్టి ఎంతోమంది బాధపడ్డారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కూడా ఆయనని చివరి చూపు చూడాలని బతుకున్నప్పుడు అని మేము హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కూడా ఆయన ఒక ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే, ఒక యాక్టివ్ పొలిటీషియన్ కాబట్టి మేము కూడా చాలా బాధపడ్డాం ఆయన గురించి. ఆయన హఠాత్ మరణానికి బాధల్లో ఉండేది పోయి వీళ్ళు ఈ శివరాజకీయం చేసుడు టీఆర్ఎస్ పార్టీకి అది తగదు, వాళ్ళు పోయేది రాంగ్ రోడ్, ఒక చిల్లర రాజకీయం చేస్తారు వాళ్ళు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని విగ్రహం పెట్టొద్దు అని కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ కూడా పెట్టొద్దు అని ఎవరు కూడా అనరు. ఒక సామాన్యుడు కూడా దానికి సపోర్ట్ చేస్తారు. మీరు లీగల్గా పర్మిషన్స్ తీసుకొని ఎక్కడనో అడవిలో కాకుండా ఒక మంచి మెయిన్ రోడ్డు మీద ఎక్కడన్నా ఒక మంచి పెద్ద విగ్రహాన్ని, ఆయన స్థాయికి ఇంత చిన్న విగ్రహం పెడతారు, ఒక మంచి పెద్ద విగ్రహాన్ని ఒక మంచి ప్లేస్లో మెయిన్ రోడ్డు మీద అందరూ కూర్చొని అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని చర్చించుకొని మీరు పెట్టవలసి ఉండే. అంత ఆగమాగాన ప్రజల్ని ఏమంటారు తప్పుదారి పట్టియడానికి మీ రాజకీయ లబ్ధి కోసం ఆయన చనిపోయింది కదా, నెక్స్ట్ లీడర్ నేను పెద్దోనైతే అని మీ దాంట్లో మీరు తన్నుకుంటా ఇవాళ మీరు చిల్లర రాజకీయం చేస్తాను. మాధవరెడ్డి సార్ రాజకీయం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ అందరికీ కూడా తెలుసు. ఆయన చేసేది 100% క్లాస్ రాజకీయం. ఆయనను చూసి నేర్చుకోవాలి. కానీ ఎప్పుడన్నా ఏదైనా చిన్న విషయం గురించి మాధవరెడ్డి సార్ ఎప్పుడన్నా మాట్లాడంగా చూసారా? చూడనట్టుగా వదిలేస్తాడు. ఒక్కొక్కరి చిట్టా తీయాలంటే మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక్కొక్కరి చిట్టా తీస్తాం. ఇవాళ ఆకుల సీన్ అయితేంది, ఆ బత్తిన సీన్ అయితేంది, మీరు మాధవరెడ్డి సార్ గురించి మాట్లాడే అంత స్థాయి మీది. ఆయన ఏ తప్పు చేసిందని మీరు ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేస్తారు, శివయాత్ర చేస్తారు. రెడ్డి ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న గ్రీన్ ల్యాండ్ని అందరు కలిసి కబ్జా చేసి అమ్ముకున్నారు. అది మీ చరిత్ర. నీ ఇంటికి అసలు పెంట్ హౌస్కి పర్మిషన్ అన్నదా? నెక్కొండ రోడ్డుకి తీసిన వెంచర్కి దారి ఏది? గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి అల్ల నుంచి మీరు లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలంటే మీ చిట్టా తీసి ముందటేస్తాం. మేము కూడా రియల్ ఎస్టేట్ చేసినాం. ఎక్కడన్నా ఒక్క కస్టమర్ దగ్గర ఎక్కడన్నా బ్యాడ్ నేమ్ ఉన్నదా కనుక్కొని ఎన్ని భూములు కబ్జా చేసిండ్రు, ఏం చేసిర్రు? ఈ చిల్లర రాజకీయం మానుకోవాలి. మీరు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని 100% మంచి విగ్రహాన్ని కొని మీరు ఒక మంచి ప్లేస్లో పర్మిషన్తో పెట్టుకోండి. ఇంకొకసారి కనుక మా పార్టీ జోలికి కానీ మాధవరెడ్డి సార్ జోలికి కానీ వచ్చినట్టయితే ఇక నుంచి సహించేది లేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారే చనిపోయిన బాధలు ఉన్నారు కాబట్టి మేము కూడా చాలా మౌనంగా ఉన్నాం, ఓపికతో ఉన్నాం. ఇక నుంచి మాత్రం మేము కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక్కొక్కరు ఎంబడబడతాం. జీవితం మీద విరక్తి చెంది ఆ విరక్తి చెందే అంత అవసరం ఏమొచ్చింది? ఎవరితో వచ్చింది? అది కుటుంబమా, ప్రజల, వారి కార్యకర్తల? నర్సంపేట ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాం. కావలసుకొని ఇవాళ అసైన్ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు ఉండదు. అసైన్డ్ ఎవరి మీద అసైన్డ్ అయి ఉంటుందో ఆ అసైన్డ్ వాళ్ళ పిల్లలు, అసైన్డ్ అయిన వాళ్ళ పిల్లలు ఆయన చనిపోతే వారి పిల్లలకే వర్తిస్తే తప్ప బడా రాజకీయ నాయకులకో, బడా డాక్టర్లకో, కోటీశ్వరులకో కొంటే నడవది. తెలిసి కూడా ఒక డాక్టర్ పోయి ఉండి నేను కొన్నా అంటారు. అసైన్డ్ ల్యాండ్స్ కొనొచ్చా, అమ్మచ్చా? అది కొనొచ్చా, అమ్మచ్చా? అది వారి విజ్ఞతకి వదిలిపెడుతున్నాం. మీకు 10 రోజుల టైం ఉండే. సుదర్శన్ రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత ఒక అప్లికేషన్ వేసి మేము మాజీ ఎమ్మెల్యే విగ్రహం పెడతాను. ఏ కూడల్లో పెట్టుకుంటావు, కూడల్లో పెట్టుకోవాలను. ఎక్కడనో అడవిలో పెట్టింది.
నువ్వు ఏ ఉద్దేశంతో అడవిలో పెడతా అనుకున్నావు? నీ చరిత్ర చెప్పాలనుకుంటే ఇలా మీరు చనిపోయిన వారి మీద విమర్శించడం తగదు. అది భగవంతుడి సన్నిధిలోకి చేరిపోయింది. మిమ్మల్ని మేము విమర్శించట్లేదు. ఉన్న స్థానిక నాయకుల గురించి అడుగుతున్నాం. మేము స్థానికంగా ఏ లబ్ధి పొందడం కొరకు మీరు ఈ విధంగా చేస్తారో మీ విజ్ఞతకి వదిలిపెడతాను. నేను చెప్తున్నాం, ఒక మంచి సెంటర్ ఏర్పాటు చేసి పర్మిషన్ తీసుకోండి, ఏర్పాటు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు పార్టీలు ముఖ్యం కాదు, అభివృద్ధి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రోజు ముందుకు పోతూ ఉన్నది. నర్సంపేట అభివృద్ధి చేయడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దొంతి మాధవరెడ్డి గారు శాసనసభ్యులు వారి నేతృత్వంలో నర్సంపేట నియోజకవర్గంగా చానిక నిధులు ఇచ్చే పరిస్థితి మనందరి ముందర కూడా ప్రకటన చేసిండు. ఇంకా కూడా నిధులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి తప్ప వైషమ్యాలకు పోయి రాజకీయ వివక్షలతోని ప్రజలను తప్పుదో పట్టించి రాజకీయ ఉనికి చాటుకోవాలని చూస్తే ప్రజలు గమనిస్తూ ఉంటారు. మీ స్థాయి ఏంటిది, మీరు ఏ స్థాయిలో చేయగలుగుతారు అనేది కూడా ప్రజలు గమనిస్తారు. మరి మా నాయకులు లేడు, మేము విచ్చలవిడైపోయినా మేము అందరం ఒకటే ఉన్నామని చెప్పుకోవడం కోసం మాత్రమే మీ అటువంటి దూదుకుడు చర్యలు చేస్తూ ఉన్నారు. మీరు మానుకోవాలని చెప్పి హితవు పలుకుతూ అవసరమైతే కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజకీయ విలువలు లేని విధంగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు, ప్రజలు గమనించాలి. శాంతియుతమైన ప్రాంతంగా మన ప్రాంతం కొనసాగుతూ ఉన్నది. ఈరోజు దాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ నర్సంపేట అభివృద్ధికి కట్టుబడి గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనున్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు రాజు, భాగ్యతో పాటు వారి ఇద్దరి చిన్నారులు నియాన్ష్, షాన్విక మృతి చెందారు. నలుగురి మృతితో బలవంతాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఉధృతంగా మారింది. విద్యార్థినులను అదుపులోకి తీసుకునే క్రమంలో సిఐ రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్థుల గొంతు పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఉన్న అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ వివాదం రాజకీయంగా ముదురుతోంది. కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నేత నాగిల్లి వెంకటనారాయణ గౌడ్ సవాల్ విసిరారు. పెద్ది సుదర్శన్ రెడ్డిపై చిత్తశుద్ధి ఉంటే నర్సంపేట మెడికల్ కాలేజ్ కి ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. విగ్రహం తొలగింపుపై ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.
మరి కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశం పెట్టి మా నాయకునికి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడం అని కానీ శివరాజకీయాలని కానీ ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడే పద్ధతి కానీ కాంగ్రెస్ విగ్రహం పెట్టడం అనే విషయం కానీ వివరణ ఇవ్వడానికి కూర్చున్నాను కూడా. మాధవ్ రెడ్డి గారిని 1994 లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ ఎంసీపీ సిపిఎం రాజకీయాల్లో కొట్లాటలు జరుగుతున్నటువంటి కాలం లోపల కూడా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్నటువంటి వ్యక్తి పెద్దిభూషణ్ రెడ్డి. మరి 1994లో డీసీబీ చైర్మన్గా టీడీపీ నుండి ఉన్నటువంటి మాధవ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి బిఫామ్ ఇచ్చి పార్టీపై ఆయన కనీసం టీడీపీకి రాజీనామా చేయకుండానే అప్పుడున్నటువంటి మరి పిసిసి ప్రెసిడెంట్ మరి రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వాలన్నా కూడా బలవంతంగా అన్ని కొన్ని విధాలుగా పెద్ద నాయకులందరూ ఒప్పించి టికెట్ ఇప్పించినటువంటి మొదటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి అనేది మర్చిపోవద్దని మీ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాను. ఆయనే ఆ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ లీడర్ అవుతాడు. అప్పుడు ఆ తదుపరి జెడ్పీ టికెట్ కానీ ఇంకేది ఇవ్వాల్సినా కూడా ఆయన చేతుల్లో కూడా ఇస్తారనేది కూడా మీరు మీ ద్వారా వాళ్ళకి గ్రహించాలని ఈ తదుపరి తెలియపరుస్తున్నాను. మరి నర్సంపేటలో కూడా మెడికల్ కాలేజీ నిర్మాణానికి 19 ఎకరాల 30 గుంటల భూమిని ఒక దాత దొడ్డమోహన్ రావు గారి కీర్తిశేషులు ఆయనను ఒప్పించి మరి భూమి తీసుకోవడం జరిగింది. అది ఆడ ఇల్లు నిర్మాణం చేద్దాం అనుకున్నాం. కానీ మనకు లక్కీగా ఈ మెడికల్ కాలేజ్ అనేది వేరే కాడ వరంగల్ హెడ్ క్వార్టర్లో అవుతుందనేది తెలుసుకుని దాన్ని ఎలాగైనా కూడా మన స్థలం ఉన్నది కదా ఇక్కడ తెస్తే తద్వారా మన ఏరియాకు అభివృద్ధి అవుతుంది. అన్ని విధాలు కూడా మంచిగా ఉంటుంది. పిల్లలు చదువుకుంటారు. ఒక మెడికల్ హబ్గా ఉంటుంది. మనం ఎడ్యుకేషన్ హబ్గా తెచ్చినాం. ఎన్నో కళాశాలలు తెచ్చినాం. ఎన్నో కస్తూర్బా కళాశాల తెచ్చినాం. సైనిక్ స్కూల్ తెచ్చినాం. ఎన్నో తెచ్చాం. కానీ మెడికల్ కాలేజీ కూడా తెస్తే నర్సింగ్ కాలేజీ తెస్తే ప్రజలు మన ఏరియా ఉన్నటువంటి పిల్లగాళ్ళు దళిత బడుగు బలహీన వర్గాల మైనార్టీ సోదరులు పిల్లగాళ్ళందరూ కూడా చదువుకొని ఉన్నత విద్యకు ఎదుగుతారని ఆ మంచి ఆలోచనతో ఆ మోహన్ రావు గారి యొక్క ఇచ్చినటువంటి భూమిలో ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఆ మెడికల్ కాలేజీకి ఇచ్చిన భూమిని మరి స్టైపెండ్ ఆ భూమిని ఒక అసెంట్ భూమిని గవర్నమెంట్కి అప్పచెప్తే డబ్బులు ఇవ్వాలి అసెంట్ ఓనర్లకు. అలా కాకుండా ఆ 19 ఎకరాల 30 గుంటలు ఇచ్చినటువంటి వారిని చేత ఉచితంగా ఇస్తున్నాం గవర్నమెంట్ కానీ లెటర్ల ద్వారా చెప్పి ఇప్పించినటువంటి మహాగణుడు సుదర్శన్ రెడ్డి. అది మర్చిపోయారు వీళ్ళందరూ. మర్చిపోయి దాని ముందు ఉన్నటువంటి దాంట్లో మరి ఆయన 24వ తారీఖు నాడు అస్వస్థకు గురై రోహిణి హాస్పిటల్లో చేరినారు. అక్కడి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకెళ్లడం ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ స్థానికంగా ఉన్నటువంటి మినిస్టర్ సీతక్క కానీ కళ్యాణ్ శ్రీహరి గారు కానీ వీళ్ళందరూ కూడా గ్రీన్ ఛానల్ కావడానికి ఏర్పాటు చేసి తీసుకెళ్లారు. హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. మరి అక్కడ అందరూ కూడా పరామర్శించడం జరిగింది. వచ్చారు మంచిగా ఉన్నది అక్కడ వరకు. మరియు చనిపోయిన తర్వాత కూడా అందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి కలవడం పరామర్శించడం జరుగుతుంది. కానీ శివరాజకీయం చేస్తాను అని అంటున్నారు. దీన్ని మీరు గ్రహించాలి. ప్రజలు కూడా గ్రహిస్తాను. శివరాజకీయం అనేది ఏ విధంగా శివరాజకీయం ఉండదు. ఇందులో వచ్చి కలిసిపోతున్నారు. కానీ మరి గౌరవ లాంఛనాలు ప్రభుత్వ లాంఛనాలతో కూడా అక్కడ దాన సంస్కారం నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా ప్రజలు అబ్బా వీళ్ళు కూడా మారిళ్ళు మంచివారు అయిళ్ళు అని అనుకున్నారు. కానీ ఆ గుణం అనేది కనీసం 10 రోజుల్లో తెలిపింది. 9వ రోజు నాడు మీ ఆడ నిర్మాణం చేస్తున్నారు. మరి జన్ను కుమ్రమ్మ అనేటువంటి అసెంటు హోల్డర్ ఆమె ఒక 10 గజాల స్థలం ఒక అరగుంట తీసుకోవడం ఆమె దాన్ని ఖరీదు చేసిన వ్యక్తులు అలాగా ఉండనియండి. అక్కడ ఒక కేవలం పర్మిషన్ తీసుకోవాలనే సాకుతోటి ఇంత దుర్మార్గమైన చర్య చేసుకున్నది ఎవరు అనేది ప్రజలు గ్రహిస్తాను. ప్రజాస్వామిక వాదులు గ్రహిస్తాను. పత్రికా మిత్రులు గ్రహిస్తాను. ప్రజలు గ్రహిస్తాను. మీరందరూ ఎవరో ఏందో అని శివరాజకీయం చేస్తారని మసిపూసి మారేకా చేస్తే ఎవరు నమ్మరు. ఈ రోజులు కావు, నమ్మే రోజులు కావు. ప్రజలు తెలివివంతులు గుణవంతులు మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రహించాలని మీ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాను. దాన్ని వాస్తవంగా అక్కడ పెట్టిన తర్వాత
మాకు 5వ రోజు స్టార్ట్ చేశారు, 7, 8 రోజు కడుతున్న క్రమంలో పట్ల గౌరవ కమిషనర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వారి ద్వారా మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే మీరు పర్మిషన్ తీసుకుని కట్టలేదు, పర్మిషన్ తీసుకుని కట్టాలి. సరే అని మా ముఖ్య నాయకులను కూర్చొని సరే మేము పర్మిషన్ వచ్చినాకనే కడదామని దాన్ని ఆపడం జరిగింది. మరి మరుసటి రోజు 11వ రోజు కార్యక్రమం మీ అందరం కూడా 11వ రోజు కార్యక్రమం గురించి మాత్రమే అందరికీ మా పార్టీలకు అతీతంగా ఆల్ వర్గాలు ఆ రోజు శవయాత్రలో పాల్గొని ఆయన పార్థివ దేహానికి ఆ కులమాలను నివాళులర్పించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిల్లలకి అందరం కూడా మేము అందరం కార్యకర్తలు నాయకులు సంసిద్ధమై చేస్తున్న క్రమంలో అర్ధరాత్రి పూట మరి ఎందుకు కూలగొట్టారు, ఎవరు కూలగొట్టారు, మరి కమిషనర్కి ఇంటికి ఇష్టార్థం కూలగొట్టాడా, ఆర్డీఓదా, ప్రభుత్వందా, మరి శాసనసభ్యుందా? ప్రజలు గ్రహిస్తాను. మీరు ఏదో విధంగా మసిపూసి మానక చేసి మాటలు మాట్లాడితే ఎవరు నమ్మరు అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అందరికీ తెలుసు ఎవరు శివరాజకీయం చేసిళ్ళు, ఎవరు వచ్చి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వచ్చిళ్ళు, ఎవరు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిండ్రు, ఎవరు ప్రభుత్వ అంచెలతో లాంఛనాలు ఏర్పాటు చేసిండ్రు. మరి ఎందుకు కూలగొడుతున్నారు? 10 గజాల ఉన్న స్థలాన్ని ఎందుకు కూలగొడుతున్నారు? అది కూలగొట్టినంత మాత్రాన మరి ప్రజల గుండెలో ఉన్నటువంటి మరి సువర్ణ యొక్క గుర్తింపును తీసిపారలేరు. అది మెడికల్ కాలేజీ సువర్ణ తెచ్చాడని అందరికీ తెలుసు. మనం వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీరు పెట్టారు, మీరు శివరాజకీయం చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి ఎవరు శివరాజకీయం చేస్తాననేది. మా తాతలు ముత్తాతలు అనేటోళ్ళు రజాకారులప్పుడు పోలీసులు అనేటోళ్ళు ఒక గ్రామాల చుట్టుపట్టి 1500 నుండి 2000 మంది చుట్టుముట్టి ఈ విధంగా రాక్షస పరిపాలన కొనసాగించేటోళ్ళు రజాకారు అనేటోళ్ళు దాన్ని మురిపించే విధంగా ఈ 3 రోజుల నుండి అర్ధరాత్రి పూట అపరాత్రి అనకుండా మా నాయకులను మండలాల నుంచి నర్సంపేట వార్డుల నుంచి ఎక్కడ పోలీసులను దొరికితే ఆ పోలీసులను తీసుకుపోయి నిర్బంధించి పొద్దున్న దాకా ఈ 12 గంటల దాకా ఉంచడం జరిగింది. ఉంచి కూలగొట్టారు. ఏమి ఆనందం చేస్తున్నారు? పైసకి ఆనందం. మీరు ఇచ్చినటువంటి గ్రీన్ ఛానల్ ఎక్కడ పోయింది? మీరు ఇచ్చినటువంటి గౌరవవందనం ఎక్కడపోయింది? దాన్ని ప్రజలు గ్రహిస్తలేరా అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మంచిగా గ్రహించండి. ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. ఇది పద్ధతి కాదు. రాజకీయం అనేది ఒక ఏ నాయకుడైనా కూడా ఇలాంటి పరామర్శించినట్టు వైఎస్ రాజు గారు చనిపోయినప్పుడు కూడా అందరూ ఎన్నో విధాలుగా చేశారు. మనందరం కూడా నివాళులు అర్పించినాం. ఈ నాయకుడికి నివాళులు అర్పించి 10 రోజులు చేసే ఆయన నివాళులు అర్పించిన ఘనత ఇదేనా పద్ధతి? ఇదేనా అడుగుతున్నాను నేను. ఇదేనా పద్ధతి చేసే పద్ధతి? ఈ విధంగా మరి కాంస్య విగ్రహం కడుతున్నారు. మీ నాయకులకు కట్టుకుంటండి, మేము వద్దంటలేము. మేము పెట్టిన మట్టి విగ్రహాన్ని కూలగొడుతాను, దానికి మిగిలిన నాయకుడు ఎక్కడ పెడతాను, పెట్టలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పుష్లో నిలదీయడం జరిగింది. మీ ఇష్టానుసారంగా మీరు కూడబెట్టే అధికారం ఎక్కడ ఉందండి? మాకు నోటీస్ ఇవ్వాలి. ఒక నోటీసు రూపకంగా ఇచ్చిన తర్వాత, 2వ నోటీస్ ఇచ్చిన తర్వాత మేము సమాధానం అనేది మీకు చెప్పకపోతే, సంతృప్తి చెందకపోతే కూలగొట్టవలసిన అవసరం ఉంటుంది. చట్టం తన పని తను చేసుకుంటూ అంటున్నటువంటి నాయకులకు మీ ద్వారా చెప్పేటటువంటి సూచన ఇది. ఎవరైనా చట్టం అనేది అందరికీ ఒకటే విధంగా ఉంటుంది. మీరు కూలగొట్టాలనుకున్నప్పుడు కూడా మాకు నోటీస్ రూపకంగా 1 2 సార్లు తెలియపరచాలి. ఏ నోటీస్ ఇవ్వకుండా మరి ఎందుకు కూలగొట్టారు? దాన్ని మీరు ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధం అంటున్నారు కదా, మీరు ప్రజలను పక్కదారి పట్టించాలని అనుకుంటున్నారు కదా. కానీ అక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి మూమెంట్ లోపల ఉన్నటువంటి 5వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి పొన్నాల మానిష భర్త ప్రకాష్ అనే వ్యక్తే మాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడని కమిషనర్ గారు తెలియపరచడం జరిగింది. కలెక్టర్ సమక్షంలో. అట్లనే మీకు కూలగొట్టారు, దాన్ని చేయాల్సిన అవసరం వచ్చిందని ఆయన చెప్పాడు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా స్థానికంగా ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినట్లే కదా చేసింది. ఈ దుశ్చర్యకి పాల్పడ్డది. మేము చేయాలంటే చేయలేమా? మేము శాంతియుతంగా ధర్నా చేసినాం, శాంతియుతంగానే ఉన్నాం. మేము శాంతియుతంగానే నిన్న బంద్ చేస్తున్న క్రమంలో కూడా మా కొంతమంది నాయకులను అరెస్ట్ చేయడం, ఇబ్బందులకు గురి చేయడం, ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా ఇక్కడ మేమే శాంతియుతంగా కాకుండా కోపత్రులకు గురైతే ఈ రోడ్డు మీద ఈ జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పోస్టర్లు ఉంటాయా? మీ ద్వారా తెలియపరుస్తున్నాను. వీళ్ళు అంటున్నారు ఉరికిస్తాం, కొడతాం, బట్టలు ఉడిస్తామని మాట్లాడుతున్నారు. అది పద్ధతి గల మాటలు కాదు. మాకు కూడా చేత కాదనుకోవద్దు. మేము కూడా చేయగలుగుతాం అట్లాంటి పద్ధతులు. కానీ మేము ఒక గొప్ప నాయకుడు దగ్గర పనిచేసినాం, గొప్ప సంస్కృతి గల నాయకుడి దగ్గర పనిచేసి మేము రాజకీయాలు అతీతంగా మీ పనిచేసినటువంటి వ్యక్తులు రాజకీయ అతీతంగా మరి మన కళ్యాణ లక్ష్మి కానీ, షాదికుమార్ కానీ, ఏ ఎల్ఓసీలు కానీ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు మా నాయకులు
నాయకుడు ఇప్పించినటువంటి దాన్ని గుర్తు చేసుకోవాలని సందర్భంగా గుర్తిస్తున్నాను. పెండ రామానంద గారికి ప్రత్యేక సూచన ఏంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయి యశోద హాస్పిటల్లో ఉంటే శవాన్ని కూడా తీసుకొచ్చేటువంటి కారణం లేదు. అక్కడ ఉన్నప్పుడు శివానంద్ అక్కడ మన రాజేశ్వర అక్క మన పార్టీ లోపల లింకం ఉన్నారు కనుక వాళ్ళ ముఖాలు చూసి మరి 2 లక్షల రూపాయలు నగదు చెల్లించి శవాన్ని తీసుకొచ్చినది కూడా గుర్తు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఇది తప్పుగా మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదని మీ అందరి ద్వారా తెలియపరుస్తున్నారు. ఈ విషయాన్ని మరి ఈ జరిగినటువంటి ఘటనలు అక్రమ నిర్బంధాన్ని అక్రమ అరెస్టులను ఈ కూలగొట్టు విధానాన్ని ప్రజాస్వామికవాదులు విలేకరులు ప్రజలు ప్రతి వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఖండించాలని మీ పత్రిముఖంగా కోరుతున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు విగ్రహం అనేది పెట్టేది మా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు మొన్న సమావేశంలో చెప్పారు. వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళ సూచన మేరకు మేము మాకు పార్టీ ఉన్నది, పైకి నాయకత్వం ఉన్నది. వాళ్ళు చెప్పిన పద్ధతిలో పాటించుకుంటూ మేము ఆ విగ్రహావిష్కరణ చేస్తాం, నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. అది పార్టీ నిర్ణయం, పార్టీ చెప్పిన పద్ధతిలో చేస్తాం. కాలేజీకి పెద్ద సోసిరెడ్డి మెరక కాలేజీ పెట్టామని విగ్రహం కూడా అవసరం లేదు, సరిపోతుంది. వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనత సరిపోతుంది. ఈ రాజకీయ వేములవాడ రాజన్నను బాగా మొక్కుతారు ఆయన. మేము కూడా వేములవాడ రాజన్న మొక్కుతాం. మరి అమరవీర సూపర్ దగ్గర వచ్చి వాళ్ళ పిల్లగాళ్ళు ఒట్టు పెట్టాలి, నాకే సంబంధం లేదని. సంబంధం లేదని పెట్టవాలని మేము నమ్ముతాం. ప్రజలు కూడా నమ్ముతారు ప్రజలు కూడా. అర్థం చేసుకోవాలండి. వాళ్ళ కౌన్సిలర్ కదా, కమిషనర్ చెప్తున్నాడు. కమిషనర్ అడగండి పోయి మీరు ఈ ప్రెస్ మీట్ కమిషనర్ నిర్ణయించండి. ఎవరు అప్లికేషన్ పెడితే ఎవరు ఫిర్యాదు చేస్తే ఆ పని చేసిన వాళ్ళు చెప్తారు. వాళ్ళు స్వయంగా కౌన్సిలర్ లెటర్ ప్యాడ్ మీద ఫిర్యాదు చేసాడు. ఏ పాపం చేసాడు ఆయనే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.